నమస్కారం. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరుడు నాయకులు, గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాష్ట్ర నాయకులు తులా ఉమా గారు, సోదరుడు సునీత గారు, అలాగే నమస్కారం. ముందుగా నాకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. నా జీవితంలో మొదటిసారి ఈ టాపిక్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మా గిరిజన జాతి బిడ్డలు పెద్ద ఎత్తున తీజ్ పండుగ నిర్వహిస్తూ నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. కాబట్టి అక్కడ అటెండ్ అవ్వడానికి వెళ్ళి ఇంకా పూర్తిగా కార్యక్రమం కాలేదు. దీనికి వచ్చే క్రమంలో దాదాపు గంట సేపు ట్రాఫిక్లో ఎదుర్కొని ఆలస్యమైంది, క్షమించమని కోరుతా ఉన్నాను. అంటే ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ని చూస్తే మనం ఎక్కడ ఉన్నామా, అసలు పరిపాలన ఉందా, ఈ ట్రాఫిక్ని నియంత్రించే వాళ్ళు ఉన్నారా అని బాధేస్తూ ఉంది. ఇవాళ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క పరిస్థితి కూడా అంతే గొప్పగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. నియంత్రణ లేని మరి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఎవరి ఇష్టం, ఎవరి రాజ్యం వాళ్ళది అన్నట్టుగా. ఏదైనా అంటాం కదా, ఊళ్ళలో ఏదైనా చిన్న నీటికి నడమంత్రపు సిరి వస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు కూడా అలాగే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న బాలాపూర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరానికి సంబంధించి రేషన్ కార్డు పంపిణీలో జరిగిన మరి ఆ ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక రాచరికపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ఎన్ని కళలు కన్నాడో, ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క రకంగా నేర్చుకున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా నేను తొప్పుకుంటూ వచ్చి ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాడు. అలాగే మరి చిన్న కుటుంబంలో వచ్చింది కాబట్టి వెనకటి రాచరిక పాలన ఎట్లుండేదో మరి ఆ విధంగానే పాలన అందించాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన నిన్నటి ఘటనను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే అధికారులను నిలబెట్టి అక్కడ వార్డు మెంబర్ కూడా గెలవలేని నాయకులు వేదిక మీద ఉండాలని అనుకోవడం అది సరైనది కాదు. ప్రోటోకాల్ని పాటించండి అని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యురాలు 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మరి సబిత గారు అడిగినా కూడా వారు నిజంగా చాలా తక్కువ మాట్లాడతారు. వారి ఓపికను, సహనాన్ని చూస్తే మనమే అప్పుడపడతాం. అలాంటి వ్యక్తి నిన్న ఇంత తీవ్రంగా మందలించినా కూడా అక్కడ వాళ్ళలో మార్పు రాలేదు అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనించవచ్చు. తీరా చూస్తే రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గాలు ఒకటైన మహేశ్వరం నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డుల పంపిణీ 1754. పావల కోడికి బారానా మసాలా లాగా, చారానా కోడికి బారానా మసాలా లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. చేసే పని లక్షల్లో ఉంటుంది, కానీ ఖర్చు మాత్రం కోట్లలో ఉంటుంది. మంత్రులు ఎక్కడికి వెళ్ళినా నేను అనుకుంటా కార్లు ఎక్కడమే మర్చిపోయింది. ఎక్కడికి పోయినా హెలికాప్టర్లు, చాపర్లలో మాత్రమే ప్రయాణిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి వచ్చి, సీనియర్ శాసనసభ్యులు అందరూ, ఒక మాజీ ప్రధాని కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి గారు కూడా అక్కడ ఉన్నారు. మేము ఆడపిల్లలు ఉన్నాము. కొంచెం చూసి నడవండి, చూసి కూర్చోండి అని చెప్తే కూడా వాళ్ళని నియంత్రించాల్సిన పోలీసులు తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులనే మరి వాళ్ళ మీద అరవడం, వాళ్ళనే కేకలేయడం మరి చూస్తూ ఉంటే అధికారులు కూడా మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో మరి అధికారులని మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అధికారులకు గౌరవాన్ని ఇచ్చి మరి వాళ్ళను చాలా అన్ని రకాలుగా గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ వాళ్ళ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మనసులో ఉన్నట్టు నడుచుకోకపోతే, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిట్టకపోతే
మా పరిస్థితి ఎట్లుంటుందో, మమ్మల్ని ఉంచుతారో లేదో అనే ఒక ఆందోళన, ఒక భయంలో అధికారులు కూడా లేని తప్పిదాలు చేస్తూ ఉన్నారు. అందుకనే సబితా గారి సహనం కూడా దెబ్బతిని తప్పకుండా దీన్ని బదులు తీర్చుకుంటామని చెప్పగలిగారు అని అంటే వారు ఎంత ఆందోళన చెంది ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో మరి దీన్ని గమనించవచ్చు అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 6 లక్షల పైచీలకు రేషన్ కార్డు మేము ఇచ్చాము. ఇవాళ నియోజకవర్గం మహేశ్వరం లాంటి నియోజకవర్గానికే 1000 కార్డులు ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఇచ్చేది 1,00,000 కార్డులు కూడా ఉండవు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి ఇంత ఆర్భాటం. గతంలో ఎవరు ఇయ్యనట్టు వాళ్ళే ఇస్తున్నట్టు హెలికాప్టర్లలో పోయి ఇంత పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక మచ్చుతుందిగా మొన్ననే పత్రికల్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన చాలా గొప్పగా చెప్తారు. మరి దానికి ఒక మహిళను ఇందిరాగాంధీ గారిని ముందు పెడతారు. ఆ పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని మాత్రం మహిళల్ని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం, మహిళల్ని గౌరవంగా చూసుకోవాలి. చూసుకోమంటే మేమేం నిన్ను మమ్మల్ని పీటలేసి కూర్చోబెట్టమన్నట్లేదు. మాకుండే ప్రోటోకాల్ ప్రకారం వారికి ఉండే హక్కు అది. మరి దాన్ని మాత్రమే కాపాడమని, దానికి మాత్రమే రక్షణ ఇవ్వమనంటే అక్కడ కూడా సోయలేదు. ఒకవైపు మహిళ పేరు చెప్పి అధికారంలోకి వస్తారు, ఆమె పేరు మీద పాలన సాగుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడేమో మహిళలకు రక్షణ లేదు. మహిళలకే కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎక్కడున్నా కూడా ఇదే తీరును అవలంబిస్తున్నారు. ఇన్ని రోజులు మీరు కొత్తగా వచ్చిరు, ఏదో కొత్తగా పెత్తనం వచ్చింది 4 రోజులు మరి మేము సహించాం. కానీ రాబోయే రోజులు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తప్పకుండా అక్కడ దానికి బాధ్యులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పే విధంగా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేము పనిచేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఇందాక అన్నట్టు ఇందిరమ్మ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్టు రేషన్ కార్డులకు పోయింది. కానీ ఇందిరమ్మ ఇండ్ల గతి ఏందో నిన్ననే పేపర్లలో వచ్చింది. ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. ఎవరైనా పరపతి ఉండి కొంచెం పెద్ద నోరు ఉంటే వాళ్ళకి కొంచెం ఎప్పించుకున్నారు. ఇదంతా పేపర్ల మీదే చూస్తాం. కానీ మొన్నటి వరకు వాళ్ళు పూర్తి చేసిన ఇండ్ల సంఖ్య 2 మాత్రమే. 2వ గృహ ప్రవేశం అయిందని చెప్పింది. అంటే 4 లక్షల ఇండ్లు 20 నెలల్లో